హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్పై అయితే కేసు అప్డేట్ ఏంటని తెలుసుకుందాం. వీడియో చూసిన తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రోజులు రాస్తే మార్కులు ఎందుకు తగ్గుతాయని, ప్రధాన పరీక్షల మూల్యాంకనానికి ప్రాతిపాదిక ఏమిటి అని టీజీపీఎస్ని అయితే హైకోర్టు ప్రశ్నించింది. సో హైకోర్టు ఏమని ప్రశ్నించింది అంటే, మూల్యాంకనం కోసం కేటాయించిన వారిలో ఎందరికీ తెలుగులో ప్రావీణ్యం ఉంది, వారికి ఏమైనా జవాబు పత్రాలు ఇస్తారా, మెయిన్స్లో మార్కులు కేటాయించడానికి ఏదైనా కీ ఉందా, ఒక ప్రశ్నకు సంబంధించి తెలుగు ఆంగ్లం ఉర్దూలో రాసిన వారికి ఏ ప్రాతిపాదికన మార్కులను కేటాయిస్తారు, తెలుగులో వాస్తవ స్వేచ్ఛానువాదం అనే 2 రకాల అనువాదాలు ఉంటాయి, అలాంటప్పుడు వీటిని ఏ ప్రాతిపాదికన మార్కులు కేటాయిస్తారు, మొత్తం అర్హులలో తెలుగులో రాసి ఎంపికైన వారి వివరాలు ఉంటాయి, ఇవ్వండి అని టీజీపీఎస్సీని అయితే ప్రకటించింది. అప్పుడు టీజీపీఎస్సీ తరపు న్యాయవాది ఏం చెప్పారంటే, ప్రశ్నలకు వివరణాత్మక సమాధానాలు ఉంటాయి, అందుకే దీనికి ఎలాంటి కీ ఉండదు. వివరణాత్మక ప్రశ్నలు అయినందున ఆయా సబ్జెక్టుల్లో నిపుణులనే మూల్యాంకన నిమిత్తం నియమిస్తామైతే చెప్పడం జరిగింది. నోటిఫికేషన్ రద్దు చేసే అధికారం లేదు. గ్రూప్ 1 పరీక్షలను 2023లో ఇదే హైకోర్టు రద్దు చేసింది. 2022 ప్రకారం మొత్తం ఖాళీలు 503. అనంతరం అదనంగా ఏర్పడిన 60 ఖాళీల భర్తీకి ప్రభుత్వం జీవో 16 ఇచ్చింది. దీంతో టీజీపీఎస్సీ 2022 నోటిఫికేషన్ రద్దు చేసి అదనపు పోస్టులతో కలిపి 566 పోస్టులకు కొత్త ప్రకటన ఇచ్చింది. ఇలా ఒక నోటిఫికేషన్ రద్దు చేసే అధికారం టీజీపీఎస్సీకి లేదు. పైగా ప్రిలిమ్స్కి, మెయిన్స్కి హాల్ టికెట్ నెంబర్లు వేరుగా కేటాయించారు. ఇంకో క్వశ్చన్ ఏమడిగారు అంటే, 4 సెంటర్ల వారికి ఎక్కువ మార్కులు, కేవలం 16, 17, 18, 19 సెంటర్లో పరీక్షలు రాసిన 162 మంది పోస్టులకు అర్హత సాధించారు. ఇది మొత్తం పోస్టులు సాధించిన వాళ్ళలో 74%. మిగిలిన అన్ని సెంటర్లో కలిపి వచ్చిన ఉత్తీర్ణత 5% కంటే తక్కువగా ఉంది. కోటి మహిళా కళాశాల అభ్యర్థన మేరకు ఇక్కడ కేవలం మహిళా అభ్యర్థులను కేటాయించినట్లు చెప్తున్నారు. అలాంటప్పుడు మిగిలిన 9 మహిళా కాలేజీలకు ఇదే పద్ధతిని ఎందుకు అనుసరించలేదు? ఎంపిక చేసుకున్న కొందరిని మాత్రమే ఇలా కేంద్రాలను కేటాయించారు. రక్షణ కోసం పోలీసులు రాసిన లేఖలో 45 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తర్వాత 46 సెంటర్లు అయ్యాయి. ఒకసారి 21,093 మంది, మరొకసారి 20,161 మంది, ఇంకొకసారి 21,085, ఇలా రకరకాలుగా వెల్లడించంపై అనుమానాలున్నాయి. నెక్స్ట్, అభ్యర్థులను బెదిరిస్తున్నారు. మొదట ఫలితాలను వెల్లడించినప్పుడు హాల్ టికెట్ వారీగా మార్కులు ప్రకటించారు. ఈ మార్కులు విద్యార్థుల సబ్జెక్టుల వారీగా తెలుసుకున్న మార్కులకు మధ్య పొంతన లేకపోవడంతో సవరణకు వినతి పత్రాలు సమర్పించారు. ఒక పేపర్లో గరిష్ట మార్కులు 100 ఉంటే, అయితే ఒక అభ్యర్థికి 122 మార్కులుగా తప్పుడు పత్రాన్ని సృష్టించారని అధికారులు ఆరోపిస్తున్నారు. ఇవండి, ఇంకో పేపర్లో కూడా వచ్చింది, ఒకసారి చూసుకోండి. గ్రూప్ 1 నియామకాల్లో మేము జోక్యం చేసుకోలేము, సింగిల్ బెంచ్లో తేల్చుకోండి, టీజీపీఎస్కి హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం. గ్రూప్ 1లో అన్ని అక్రమాలే, భారీ ఎత్తున అవినీతి తప్పిదాలు, పెద్ద ఎత్తున అభ్యర్థుల ఆందోళన, కేంద్ర మందికి వినతుల వెలువ, టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశంకు బండి సంజయ్ లేఖ, అక్రమాలపై పలు సందేహాలతో ప్రశ్నలు, వారం రోజుల్లో సమగ్ర సమాచారాన్ని అందించాలని స్పష్టం చేశారు. గ్రూప్ 1ను రద్దు చేయండి, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్, అభ్యర్థుల సందేహాలను తీర్చాలని టీజీపీఎస్సీ చైర్మన్కు లేఖ రాశారు. ఒకసారి మీరు కూడా ఇది చదువుకోండి కావాలనుకున్న వాళ్ళు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.